తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన కుమారుని ద్వారా ఆరాధించడానికి సకాలంలో చేరి వచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభావందనాలు తెలియజేస్తున్నాను. మన జీవిత కాలంలో మరొక దినాన్ని మనకి అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఈరోజు కూడా మనం చక్కటి అంశాన్ని కలిసి ఆలోచన చేయబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని అంశాలుగా మనం ఆలోచన చేస్తే చాలా చక్కటి అవగాహన కూడా మనకు వస్తుంది. ఏదో టైం ఇచ్చారు కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు, అరుపులు తప్ప అర్థమయ్యేటటువంటి విధానం ఉండదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చాలా, ఎందుకంటే మన మనసులను సిద్ధం చేసుకుని గత వారం నుంచి ఈ వారం వరకు సంగతుల యందు మనం జ్ఞాపకం పెట్టుకొని అదే ఆత్మీయ ఆలోచనల వైపు మన జీవితం నడుస్తుందంటే కాదు. గత వారం విన్నటువంటి పాఠాన్ని కనీసం టైటిల్ అన్నా మనం గుర్తుపెట్టుకొని మాట్లాడవచ్చు అన్న ఉద్దేశంతో టైటిల్ కూడా నిర్ణయించి మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక టైంపాస్ కార్యక్రమం కాదు అన్న సంగతి మనకు తెలుసు. దేవుణ్ణి ఘనపరచడం, దేవుని యొక్క మాటలు ఆలోచించడం అనేటటువంటిది ప్రతి ఆదివారం దేవుడు మనకి ఒక హెచ్చరికల రూపంలో ఆయన మాటలను మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి వాటి విషయంలో మనం నెగ్లెక్ట్ చేయకుండా చక్కటి ఆ యొక్క మాటలు వినడం మాత్రమే కాకుండా వీలుంటే రాసుకుని మరలా పదే వాటి గురించి ఆలోచన చేయడం ఎంతైనా మంచిది. మనకు తెలుసు, దైవ గ్రంథంలో దేవుడు భక్తుల యొక్క జీవితాలను గురించి ఆయన రాస్తూ మేఘము వలె మనలను ఆవరించి అనేటటువంటి పదాన్ని రాస్తూ, అంటే భక్తుల జీవితాన్ని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తుల వారి యొక్క రాకడకు ముందు, యేసుక్రీస్తుల వారి యొక్క రాకడ తర్వాత అనేటటువంటి రెండు విధానాల్లో కాలం అనేటటువంటిది విభజింపబడింది. కాబట్టి యేసుక్రీస్తుల వారు రాకముందు, యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత జీవితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే నిజంగా ఆ పరిశీలించడానికి దేవుడు ప్రవక్తల జీవితాలను మన ముందు ఉంచాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు ఆ కాలం వేరు, ఈ కాలం వేరు, ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరులే, అప్పుడున్న పరిస్థితులు వేరులే, అలాంటి ఆ పరిస్థితులలో ఆ రోజుల్లో వాళ్ళు అలా బతికారంటే ఆ రోజులు వేరులే, ఇప్పుడు ఇలా మనం బతకలేకపోతున్నామంటే ఈ రోజులు వేరులే అని అనుకోవడానికి ఎంత మాత్రం వీలు లేదు. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవక్తలు వారి జీవితాలను జీవించారు అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి కాలాలను, పరిస్థితులను గురించి మనం ఆలోచన చేస్తే ఏ కాలంలోనైనా కూడా పాపం అనేటటువంటిది పనిచేస్తూ ఉంది. ఏ పరిస్థితుల విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే ఇప్పటి పరిస్థితులు అలాగనే ఉన్నాయి, ఒకప్పటి పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి. ఎప్పటి కష్టాలు అప్పుడే, ఎప్పటి కాల పరిస్థితులను మనం బేరీజు వేసుకున్నప్పుడు కూడా కాలాలలో మార్పులు, పరిస్థితుల్లో తేడా అనేటటువంటిది లేదు. ఎందుకనంటే పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటున్నాయి. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం వాడేటటువంటి వస్తువుల యొక్క విధానాలు ఏమైనా మారుతుంటాయేమో, కానీ పరిస్థితులు మాత్రం ఎప్పటికీ అవి ఎలాగుంటాయని అంటే దేవుని కొరకు బ్రతికేటటువంటి వారికి కలిగేటటువంటి ఇబ్బందులు అప్పుడు అలాగనే ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగనే ఉంటాయన్న సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. పరిస్థితులు ఎలాగ మారుతున్నాయి? దేవుని కొరకు బ్రతికేటటువంటి వారి విషయంలో అప్పటి పరిస్థితి అలాగనే ఉంది, ఇప్పటి పరిస్థితి కూడా అలాగనే ఉంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వస్తువుల విషయంలో మార్పు ఉందా అంటే వస్తువుల విషయంలో మార్పు ఉంది అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి దేవుని యొక్క విధానాల్లో, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం బ్రతికేటటువంటి మనుషుల యొక్క జీవితాలను మనం ఆలోచించగలిగితే అంతకుముందు పర్లేదండి, యేసుక్రీస్తుల వారి యొక్క రాకడకు ముందు పరిస్థితులు బాగా ఉన్నాయి కాబట్టి ప్రవక్తలు ఆ రోజుల్లో దేవుని కొరకు బ్రతికారు అని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా దేవుని కొరకు బ్రతికేటటువంటి ప్రవక్తల జీవితాలు కూడా నిజంగా చాలా కష్టాలు పాలైనాయన్న సంగతి మనకు తెలుసు. నిజంగా మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా
దేవుని కొరకు నిలబడగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనం దేవుని కొరకు నిలబడడం అనేటటువంటి కార్యక్రమం మన జీవితంలో ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగమైనటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మనం ఆలోచించగలిగితే, ఇంత గొప్ప సాక్షి సమూహము, అదే ఆయన చెబుతూ ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున, అదిగో మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున, మనము కూడా ప్రతి భారమును, అదిగో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, అంటే మన ఎదుట ఉంచబడిన పందెములో ఎలాగుండాలంట? ఓపికతో పరిగెత్తుదుము అన్నాడు. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం మారడానికి ఎంత మాత్రం వీలు లేదు. ఒకప్పుడు యేసుక్రీస్తుల వారు రాకముందు కూడా పరిస్థితులు, దేవుని కొరకు బ్రతికేటటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు అలాగనే ఉన్నాయి. యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత కూడా ఆయన కొరకు బ్రతికేటటువంటి వారి యొక్క పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి. వస్తువులు మార్పు చెందొచ్చేమో, ఆ రోజుల్లో కరెంట్ లేదు, ఈ రోజుల్లో కరెంట్ ఉండొచ్చేమో. ఆ రోజుల్లో ఉన్నటువంటి సౌకర్యాలు లేకపోవచ్చు, ఈ రోజుల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఆ రోజుల్లో లేకపోయి ఉండొచ్చేమో. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పటికీ దేవుని కొరకు బ్రతికేటటువంటి వాళ్ళ విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అలాంటి వాటిలో ఎక్కడా మార్పు అనేటటువంటిది కనబడలేదు. కాబట్టి దేవుడు మనకి ఎవరిని పరిచయం చేస్తున్నాడు ఇక్కడ అంటే, ఓ గొప్ప సాక్షి సమూహాన్ని పరిచయం చేస్తున్నాడు. సమూహం అని అన్నాడు. ఈ సమూహంలో ఉన్నటువంటి ఈ సాక్షుల యొక్క జీవితాలను మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా దేవుని కొరకు బ్రతికేటటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశాలు దేవుడు వారి పట్ల ఎలా నెరవేర్చుకుంటున్నాడు, ఆ సాక్ష్యం ఈనాడు మనకి ఏమైనా ఉపయోగపడుతుందా అని అంటే, మనం అప్పుడప్పుడు కూడా సాక్ష్యాలను గురించి వింటూ ఉంటాం. సాక్ష్యాలను గురించి వింటూ ఉన్నప్పుడు వాళ్ళు, అంటే ఈనాడు ఈ రోజుల్లో మనం వింటున్నటువంటి సాక్ష్యాలు ఏదో సంఘంలో పాస్టర్ గారు అనుమతించినప్పుడు ఒక 2-3 లేకపోతే ఒక 10 మంది తమ సాక్ష్యాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ సాక్ష్యాలు ఎలాంటివి అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహానికి సంబంధించిన సాక్ష్యాలు కాదు అవి. వ్యక్తిగతంగా వాళ్ళు చెప్తున్నటువంటిది, ఏదో మా బాబుకు జ్వరం ఉండింది, బైబిల్ దగ్గర పెట్టి ప్రార్థన చేసుకున్నాను, పోయింది. మా బర్రె పాలు ఇవ్వట్లేదు, ప్రార్థన చేయించాను, పాలు ఇస్తూ ఉంది. ఇలాంటివి అంటే ఇవి పెద్ద సాక్ష్యాలుగా కూడా మనం ఆపాదించడానికి ఎంత మాత్రం వీలు లేదు. కానీ ఇక్కడ దేవుడు మనకు పరిచయం చేస్తున్నటువంటి సమూహం ఏదైతే ఉందో, ఆ సమూహం దేవుని కొరకు బ్రతికినటువంటి విధానాన్ని గురించి ఓ సాక్షి సమూహముగా అన్న పదాలు మాట్లాడుతున్నాం. నిజంగా ఈ సాక్షి సమూహం అనేటటువంటిది ఎక్కడుంది అని మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయంలోనే, ఇది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలోనే చాలా చక్కటి సమూహాన్ని గురించి దేవుడు మనకు పరిచయం చేస్తున్నటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనం ఆలోచన చేసి 30వ వచనాన్ని, 11వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచన చేయబడితే, అంటే ఆ విశ్వాసుల యొక్క జాబితాలను గురించి 11వ అధ్యాయం మొదటి నుంచి రాస్తూ 30వ వచనంకి వచ్చేసేటప్పటికి, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఇదిగో ఎరికో గోడలు కూలెను అని చెబుతూ, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య అన్నాడు. వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను అన్న పదం ఉంది. అంటే ఓ గొప్ప సాక్షి సమూహాన్ని ఇక్కడ దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. వాళ్ళు బ్రతికినటువంటి బ్రతుకులలో దేవుని కొరకు వాళ్ళు బ్రతకడానికి చూపించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను గురించి ఇక్కడ ప్రస్తాపన చేస్తూ, వాళ్ళు జరిగించినటువంటి కార్యక్రమాలు దైవ గ్రంథంలో మనకి పాత నిబంధనలో మనకు కనిపిస్తాయేమో, కానీ ఇక్కడ పేర్లు మాత్రమే ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఆ పేరు పక్కన వాళ్ళు చేసినటువంటి ఓ చిన్న కార్యక్రమాన్ని రాస్తున్నారు. అది ఎంత పెద్ద కార్యక్రమం అన్న సంగతి మనకి చరిత్రలోకి వెళ్ళి ఆలోచన చేస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే దేవుని కొరకు బ్రతికేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా క్రీస్తుకు పూర్వం
క్రీస్తు తర్వాత పరిస్థితులు ఒకేలాగా ఉంటున్నాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒకసారి యోధా పత్రికలోకి వెళ్ళి దీన్ని అలాగనే ఉంచండి. యోధా పత్రికలో ఉన్నటువంటి 8వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, యోధా పత్రికలో ఉన్నటువంటి 8వ వచనాన్ని, ఒకే ఒక అధ్యాయం మనకు కనిపిస్తుంది. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వాన్ని కూడా నిరాకరించుచు అదిగో మహాత్ములను దూషించుచు ఉన్నారు అన్న పదాన్ని ఇక్కడ రాస్తున్నాడు. మహాత్ములను దూషించడం అంటే ఎవరి మహాత్ములు? మహాత్ములను గురించి మనం ఆలోచన చేస్తే మహాత్ములను దూషించుతున్నారంటే అసలు ఈ మహాత్ములు ఎవరు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని కొరకు బ్రతికేటటువంటి వారిని గురించి ఇక్కడ చెబుతూ కింద మోషే అనేటటువంటి ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మహాత్ములు అనేటటువంటి పదాన్ని గురించినటువంటి వివరణ దేవుని కొరకు బ్రతికేటటువంటి ప్రవక్తల జీవితాలను మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా వారిని దూషించేటటువంటి ఒక పరిస్థితి అయితే అప్పుడప్పుడు మనం కూడా ఒక్కొక్క ప్రవక్త యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వారి జీవితాల్లో కనిపిస్తున్నటువంటి కొన్ని మచ్చల వల్ల వారిని ఏమంటామంటే అతని జీవితంలో ఇలా జరిగింది కదా అని ఏదో దేవునికి అయిష్టమైనటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమాన్ని మాత్రం మనం హైలైట్ చేసుకుని చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మనకు తెలుసు దావీదుని గురించి మనం జ్ఞాపకం చేసుకోగానే దావీదులో ఉన్నటువంటి మచ్చ మనకి మొట్టమొదటిగా జ్ఞాపకం వస్తుందా, లేకపోతే గొప్ప క్రియలు జ్ఞాపకం వస్తాయా? దావీదని ఆ పేరు ఎత్తగానే ఆయన బత్షెబా విషయంలో జరిగించినటువంటిదే ప్రథమంగా మనకి జ్ఞాపకం వస్తుంది. చూసారా? అంటే ఇక్కడ మహాత్ములను దూషించడం అనేటటువంటి కార్యక్రమం దేవుడు వారు జరిగించినటువంటి ఆ కార్యక్రమాల విషయంలో తర్వాత దాని విషయంలో దేవుడు వారిని రూపుమాపినా వాటిని జ్ఞాపకం చేసుకోకపోయినా ఈ రోజుల్లో మనము దావీదుల గురించి ప్రస్తాపన చేసుకున్నప్పుడల్లా మరి ఆయన బత్షెబా విషయంలో జరిగించింది ఏంటి అన్న విషయాన్ని మనం హైలైట్ చేసుకుని చూస్తూ ఉంటాం. మహాత్ములను దూషించడం అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా నిజంగా ఇక్కడ మహాత్ములు అనేటటువంటి పదంలో మనకు కనిపిస్తున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అర్థం ఏంటంటే దేవుని కొరకు బ్రతికేటటువంటి వారిని గురించి అని చెబుతున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకో. నిజంగా దేవుని కొరకు వాళ్ళు జరిగించినటువంటి కార్యక్రమాల విషయంలో వారు జరిగించినటువంటి కార్యక్రమాన్ని బట్టి దేవుడు వారిని లక్ష్య పెట్టలేదు. అందుకనే దావీదుని గురించి కూడా సాక్ష్యం చెబుతున్నటువంటి దాఖలాలు కూడా మనకు కనిపిస్తాయి. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు. చూసారా ఎంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. దావీదు ప్రస్తాపన రాగానే మనకి జ్ఞాపకం వచ్చేవి కొన్నింటే దావీదు పేరు వినగానే దేవునికి జ్ఞాపకం వచ్చేటటువంటివి ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. అందుకనే ఇక్కడ మోషేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనకి జ్ఞాపకం వచ్చేటటువంటిది ఏంటి? ఆయన సహనం, ఆయన ఓర్పు, ఇవన్నీ మనకి జ్ఞాపకం రావు. మోషే కానాన్లోకి అడుగు పెట్టనివ్వలేదు దేవుడు. చూసారా? అంటే మోషే గారు తన జీవితంలో జరిగించినటువంటి ఓ చిన్న క్రియను బట్టి, ఏ కార్యక్రమం అది? బండతో మాట్లాడు అని నన్న దాన్ని బట్టి ఇప్పుడు మోషే గారు ఏం చేశారని మనం అనుకుంటున్నాము? కొట్టాడు. కాబట్టి దేవుడు మోషేని ఎక్కడికి తీసుకెళ్ళనివ్వకుండా చేశాడు? కనానులోకి తీసుకెళ్లకుండా చేశాడు. మోషేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనకు జ్ఞాపకం వచ్చేటటువంటి కార్యక్రమం చాలా చిన్నది. అదే దేవుడు మోషేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఏం జ్ఞాపకం వస్తున్నాయి? మోషే సాత్వికుడు, ఇంకా చెప్పాలంటే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు అన్న పదం మనకి జ్ఞాపకం వస్తుంది. ఇంకా మనం ప్రవక్తల జీవితాల్లోకి వెళ్ళి ఏలియా గారిని గురించి మనం ఆలోచన చేసామనుకో. ఏలియా గారిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఏముందండి ఏలియా జీవితంలో? యెజబెలుకు భయపడి పారిపోలేదా అని అంటాం. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, మనుషులు దేవుని కొరకు బ్రతకడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు వారి రాకముందు పరిస్థితులు అలాగనే ఉన్నాయి, వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు కూడా అలాగనే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏలియా గారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా యెజబెలుకు భయపడి పారిపోలేదా అనేటటువంటి ప్రస్తాపన మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇలా భక్తుల జీవితాల మీద పాపపు మరకలను చూసేటట్టుగా, వారిని దూషించేటట్లుగా నేటి క్రైస్తవ సమాజం ఆలోచించేటట్లుగా
నిజంగా దుష్టుడు వారి యొక్క జీవితాల్లోకి వారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల విషయాన్ని హైలైట్ చేస్తూ మహాత్ములను దూషించేటటువంటి కార్యక్రమంలో ఒక అగ్రగణ్యుడిగా అపవాది మన పక్షాన్ని నిలబడుతున్నాడు. ఎవరి పేరైనా ఎత్తుకోండి, ఆ పేరుకి వెనకాల ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని గురించి మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తాడు. నిజంగా ఈ ఆలోచన ఎలాంటిదేనంటే, వారు బ్రతకలేకపోయినప్పుడు అలాంటి వారే, ఒక మోషే గారే, ఒక దావీదు గారే, ఇంకా చెప్పాలంటే ఏలియా గారే, వాళ్ళే బ్రతకలేకపోయినప్పుడు ఇది దేవుని కొరకు, మరి మనం ఎలా బ్రతుకుతాం అన్న ఆలోచనతోనే అపవాది మనలో ఉన్నటువంటి ఆ ప్రవక్తల యొక్క జీవితాలను మన ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడల్లా, ఏం దావీదు బతికాడా, ఏం మోషే గారు బతికాడా, లేకపోతే ఏలియా గారు ఏమన్నా ధైర్యంగా నిలబడ్డా? మరి అలాంటి ప్రవక్తలే ఆ దేవుని కొరకు బ్రతకకుండా ఉన్నప్పుడు మరి ఇందులో మన పరిస్థితులు ఏంటి అన్నట్టుగా మనకి జ్ఞాపకం తెస్తూ ఉంటాడు. అందుకనే మహాత్ములను దూషించే విధంగా అనేటటువంటి పదాలు ఇక్కడ రాస్తున్నాయి. మనకు తెలుసు కదా, సంసోను యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా సంసోను పేరు రాగానే మనకి జ్ఞాపకం వచ్చేది మంచి తలంపా చెడ్డ తలంపా? ఖచ్చితంగా చెడ్డ తలంపే. అలాంటి వారే దేవుని కొరకు బ్రతకలేదు. మరి మన జీవితంకి వచ్చేసేటప్పటికి బ్రతకాలన్న ఆశ కూడా మనకి అలాంటి వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఆ కోణంలో ఆలోచన చేసినప్పుడల్లా మనకున్నటువంటి ఆలోచన కూడా చచ్చిపోతుంది ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే మన జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, నేడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోతున్నాయి. అసలు భక్తుల యొక్క జీవితాల్లో ఎన్నటికీ ఎదిరించి ఎప్పటికైనా కూడా నిజంగా వాళ్ళ యొక్క జీవితాల్లో ఎదిరించి బతికినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు మనం నిజంగా ఆ పరిస్థితులకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే మన బ్రతుకులు కూడా మహాత్ములను దూషించే విధంగానే ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతోనే ఏ ప్రవక్తను నువ్వు జ్ఞాపకం చేసుకున్నా కూడా వాళ్ళు దేవుని కొరకు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, వాటి వివరణ మనకు అర్థమైతే ప్రవక్తల జీవితాలు మనకు మాదిరిగా కనిపిస్తాయి. ప్రేమటువంటి వాళ్ళ మాదిరిగా కనిపిస్తాయి. అందుకని వారి జీవితాలన్నీ మనకి దేవుడు ఎలా రాయించాడని అంటే, ఒక గొప్ప సాక్షి సమూహంగా రాయించాడు. రాహాబు అనేటటువంటి వేశ్యను గురించి మనం మాట్లాడుకున్నప్పుడల్లా, రాహాబు అనేటటువంటి ఆ పదం వినగానే మనకి జ్ఞాపకం వచ్చేది దేవుడే రాయించాడు కదా వేశ్య అని. చూసారా, వేశ్య అన్న పదం అని రాయించాడు కదా అనేటటువంటి పదం మనకి జ్ఞాపకం వస్తుంది. అంటే వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల యొక్క వివరాలు మనం అర్థం చేసుకోవడానికి చాలా త్వరపడం, నిదానంగా సరే చేసిందిలే, కానీ చేయకముందు పరిస్థితి ఏంటి? వేశ్య కదా. అంటే మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనత వారిలో చూసుకుంటూ మనం కూడా మనల్ని మనం, ఆయన బతకలేదు కదా, ఆయన అలా చేయలేదు కదా, అంటే నేను ఎలా చేయగలుగుతాను, నేను ఎలా ఉండగలుగుతాను అనేటటువంటి ఆలోచనతోనే మనం వెళ్ళిపోతూ ఉంటాం ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే దేవుడు అలాంటి వారి యొక్క జీవితాలు ఒక సాక్షి సమూహాలుగా ఉన్నప్పుడు యేసు కొరకు మనం బ్రతకాలనేటటువంటి ఆలోచన. అందుకనే అంత గొప్ప సాక్షి సమూహమే ఒకప్పుడు యేసుక్రీస్తుల వారు రాకముందే దేవుని కొరకు ఇంత కష్టాలు పడినటువంటి వాళ్ళు, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత కూడా మనం ఇలాంటి నిర్ణయాలతో ఆ ప్రవక్తల యొక్క జీవితాలను ఆలోచన చేసినప్పుడల్లా, ఆ మహాత్ములను దూషించేటటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టి యేసు వైపు చూడు అన్నాడు. యేసు వైపు చూడు అన్నాడు. ఎందుకంటే ఆయన జీవితమే డిఫరెంట్ అన్న సంగతి మనకు తెలుసు. ఆ జీవితమే చాలా డిఫరెంట్ అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఆ సాక్షి సమూహంలోకి వెళ్ళి మనం ఒక్కొక్కరి జీవితాలను కూడా మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆ సాక్షి సమూహంలో మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తులే ఇందాక మనం చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో మనకు కనిపించినటువంటి రాహాబను వేశ్యతో పాటుగా ఇంకా మనకి ఎవరు కనిపిస్తున్నారు? ఇంకను ఏమి చెప్పుదును, గిద్యోను, చూసారా, గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు అన్నాడు. నిజంగా పౌలు గారు ఈ పత్రికను రాస్తూ ఇక్కడ కొంతమంది పేర్ల యొక్క ప్రస్తావనను తీసుకుని వస్తున్నాడు. అంటే ఈయన రాసినటువంటి విధానంలో మహాత్ములను దూషించేటటువంటి కార్యక్రమం కాదు. మహాత్ములు అన్న పదం యూదా పత్రికలో ఇక్కడ రాయబడినా కూడా నిజంగా వాళ్ళు మహాత్ములే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అన్న సంగతి మనకు తెలుసు. అలాగే మహాత్ములు అనేటటువంటి పదంతో గౌరవించినటువంటి ఆ లిస్టు
మనకి ఇక్కడ దేవుడు గొప్ప ఒక సాక్షి సమూహంగా మనకి చెప్తున్నటువంటి పదాలలో మనకి రాహబ్ అనేటటువంటి వేశ్యను మనం చూసిన తర్వాత ఎవరి పేరును వాడుతున్నాడంటే అక్కడ గిద్యోను అనేటటువంటి పేరు మనకు కనిపిస్తుంది. అందుకని ఇంక నువ్వు ఏమి చెప్పుదును అని చెబుతూ ఓ గిద్యోను అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు. గిద్యోను అనేటటువంటి పదాన్ని నిజంగా గిద్యోను గురించి మనం నేర్చుకునేది ఎలాంటిదని అంటే మీకు తెలుసు, చిన్నప్పుడు గిద్యోను గురించి సండే స్కూల్లో మీకు వివరణ చేసినప్పుడల్లా ఎవరైనా సండే స్కూల్లో ఈ పాఠం లేకపోతే ఈ గిద్యోను గురించి ఎవరైనా విన్నారా? గిద్యోను గురించి ఆ సండే స్కూల్లో నేర్పించినటువంటి విధానం ఎలాగుంటుందని అంటే గిద్యోను అనేటటువంటి ఆయన ఎవరో కాదు, ఒక పిరికివాడు అన్న పదాన్ని బోధించేశారు. నిజంగా గిద్యోను అనేటటువంటి ఆయన ఒక పిరికివాడు అంటే పిరికివాడిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడని చూపించారే పిల్లలకు కూడా. ఒకవేళ మనం కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సండే స్కూల్కి వెళ్తే గిద్యోను యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ గిద్యోను జీవితంలో గిద్యోను ఎలాంటి వాడంటే ఒక పిరికివాడు అని చూపించారు. నిజానికి గిద్యోను అనేటటువంటి ఆయన పిరికివాడా అంటే కాదు. ఆయన జీవితంలోకి వెళ్ళి తొంగి చూస్తే ఆయన పిరికివాడా లేకపోతే బలవంతుడా లేకపోతే ధైర్యవంతుడా అన్న సంగతి మనకు అర్థమవుతుంది. నిజానికి ప్రవక్తల యొక్క జీవితాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన వద్ద ఉన్నటువంటి లక్షణాలు, మన దగ్గర ఉన్నటువంటి లక్షణాలు, నేడు మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి లక్షణాలు వారి జీవితంలో కూడా పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గిద్యోను కూడా పిరికివాడు, నేను కూడా పిరికివాడిని. మోషే కూడా దేవుడి మాట వినలేదు ఒకప్పుడు, నేను కూడా. అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి వాటిని ఆ ప్రవక్తల జీవితాలకు మనం ఏం చేస్తుంటామంటే అటాచ్మెంట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక రకమైనటువంటి సంతృప్తి, అలా ఆయన బతకలేదు, ఇప్పుడు నేను కూడా బతకలేదు. బతికినటువంటి జీవితాలతో మనం ఎప్పుడు కూడా సరిపోల్చుకోం. ఇప్పుడు దావీదు నాట్యమాడాడు అన్న సంగతి ఈనాడు ఎక్కడికి వెళ్ళినా కూడా క్రైస్తవ సమాజంలో బాగా విచ్చలవిడి అయిపోయిందా? ఆయన నాట్యమాడాడు కాబట్టి ఇప్పుడు మేము కూడా ఏం చేస్తాం, నాట్యం ఆడుతున్నామని చెప్పి డీజే ప్రోగ్రాంలు పెట్టుకొని ఎంత ఇదిగా డ్యాన్సులు వేస్తున్నారో మనకు తెలుసు. ఆ డ్యాన్సుల వెనకాల కనిపిస్తున్నటువంటిది దావీదు యొక్క నాట్యమేనా? మరి దావీదు చేసినటువంటి యుద్ధం, దావీదు దేవుని కొరకు తన జీవితాన్ని అర్పించినటువంటి వాటి విషయంలో ఎవరన్నా దావీదుని ఒక మాదిరిగా తీసుకుంటున్నారా అంటే లేదు. ఆయన చేసింది ఏంటో మన జీవితంలో మనం కూడా అలాంటిది జరిగిస్తున్నాము, ఎందుకంటే ఆయన అలా చేశాడు కాబట్టి. ఇక్కడ గిద్యోను కూడా పిరికివాడు కాబట్టి ఇప్పుడు నాలో కూడా ఏముంది, పిరికితనం అనేటటువంటిది ఉంది. పిరికితనం అంటే వారి జీవితాల్లో ఉన్నటువంటి లక్షణాలను మన జీవితాలతో ముడిపెట్టి ఏం చేస్తున్నామని అంటే వారిని తక్కువగా అంచనా వేస్తూ ఉన్నాము. అందుకని పిరికితనం మనకు ఉంటే గిద్యోనుకు కూడా పిరికితనం ఉంది కాబట్టి అనేటటువంటి ఆలోచనతోనే మనం సరిపోల్చుకుంటుంటాం ప్రవక్తల జీవితాలను మనం ఎప్పుడు ఆలోచన చేసినప్పుడు. అందుకనే ఓ గొప్ప సాక్షి సమూహాన్ని నీ ముందు పెడుతున్నాను. ఆ సాక్షి సమూహంలో ఒక్కొక్కరిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ సాక్ష్యం ఏం వినిపిస్తుంది మనకని అంటే ప్రవక్తల జీవితాలు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండలేదు. దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నటువంటి వారి జీవితాల్లో ఎంతో త్యాగం ఉంది. ప్రేమటువంటి వాళ్ళు ఎంతో త్యాగం ఉంది. దేవుని కొరకు తమ జీవితాలను అర్పించడానికి వాళ్ళు ఎంతగా ముందుకు వచ్చారో అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ముఖ్యంగా గిద్యోను విషయంలో మనం ఆలోచన చేస్తే ఈరోజు ఆయనకు పిరికితనం ఉందని ఆలోచన చేస్తున్నామే కానీ నిజానికి ఇలాంటి మాట ఎక్కడ దైవ గ్రంథంలో గిద్యోను పిరికివాడు అనేటటువంటి పదం ఎక్కడ మనకి కనిపించదు. కానీ నేడున్నటువంటి సమాజంలో గిద్యోను గురించి సరిగా ఆలోచించినటువంటి క్రైస్తవ సమాజం గిద్యోనుకి ఏ పదాన్ని అంటగట్టింది, పిరికివాడు. ఎందుకంటే అక్కడ గోధుమలు దొల్లగొడుతున్నటువంటి సందర్భాన్ని చూసుకున్నారు. కాబట్టి నిజానికి దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి పిరికివారికి అవకాశం ఉంటుందా? పరలోకానికి వెళ్ళేటటువంటి వారికి పిరికివారికి అనేటటువంటి వారికి ఏమన్నా అవకాశం ఉంటుందా? ధైర్యవంతులకు ఉంటుందా? ధైర్యవంతులకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ గిద్యోను పిరికివాడు అనేటటువంటి పదాన్ని ఆపాదించడం వల్ల ఇప్పుడు ఆయన పరలోక ప్రవేశం కూడా జరగలేదు అనేటటువంటి విధానం. ఇంతకీ దేవుడు గిద్యోను ఎందుకు వాడుకున్నాడు? అసలు విశ్వాసుల జాబితాలో గిద్యోను గురించి మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే నిజంగా వీరుడుగా గిద్యోను మనకి పరిచయం అవుతున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. వీరుడు ఎక్కడా, పిరికివాడు ఎక్కడా ఆలోచన చేయండి ఒకసారి.
అంటే గిద్యోను జీవితంలో మనకు కనిపిస్తున్నటువంటిది ఒక వీరత్వమే కానీ ఎక్కడ పిరికితనం అనేటటువంటిది కనిపించట్లేదు. అందుకనే మహాత్ములను దూషించేటటువంటి కార్యక్రమాలు ఈ రోజుల్లో మనకి చాలా కనిపిస్తున్నాయి ప్రియమైనటువంటి వాళ్ళ. గిద్యోను గురించి ఆలోచన చేసినప్పుడు చాలా సంగతులు ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే పిరికివాడుగా నువ్వు చిత్రీకరిస్తావేమో కానీ గిద్యోను జీవితాన్ని మనం తొంగి చూసినప్పుడు, ఆ గొప్ప సాక్షి సమూహంలో ఉన్నటువంటి గిద్యోను యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎంత ధైర్యవంతుడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకని పిరికితనం ఒకవేళ మన జీవితాల్లో ఉంటే దాన్ని ఎలా ఎదిరించి దేవుని కొరకు మనం బ్రతకొచ్చు అనేటటువంటి విషయాలలో ఓ గొప్ప సాక్షి సమూహాన్ని, ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ అండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్. రాహాబ్ అనేటటువంటి వేశ్య ఆమె చూపించింది ఎంత గొప్ప టాలెంటో మనకు అర్థమవుతుంది. అలాగే గిద్యోను, సంసోను, బారాకు వీళ్ళందరి యొక్క జీవితాలను చాలా దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించడం వల్ల వారి జీవితాల్లో కనిపించేటటువంటిది భయము, లేకపోతే ఈ పిరికితనము ఇలాంటివేవి కనపడవు ప్రియమైనటువంటి వాళ్ళ. యేసుక్రీస్తు వారు రాకముందే ఆనాడు ప్రవక్తల జీవితాల్లో కనిపిస్తున్నటువంటి ఆ ధైర్యం ఎంత గొప్పదో అని చెప్పడానికి, ఒకవేళ మనకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆ లక్షణాలు వారి జీవితాల్లో కూడా మనం చూసుకున్నప్పుడల్లా నీకు బలహీనమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది తప్ప వాళ్ళు చూపించినటువంటి ధైర్య సాహసాలు, దేవుని కొరకు వాళ్ళు బ్రతకడానికి నిర్ణయించుకున్నటువంటి ఆ పరిస్థితులను నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ బలహీనతతోనే వాళ్ళ యొక్క బలహీనతను ముడిపెట్టినప్పుడల్లా ఏం జరుగుతుందని అంటే ఆయన కూడా అలాంటి వాడేలే అనేటటువంటి ఆ యొక్క ఆలోచన నిన్ను ఏం చేస్తుందంటే విశ్వాసంలోంచి నిన్ను చాలా తక్కువ మార్కులు వచ్చేటటువంటి వాడుగా చేస్తుంది. అందుకని గిద్యోను విషయంలో ఆయన పిరికివాడు కాబట్టి పిరికివాడిని కూడా దేవుడు ఎలా వాడుకుంటాడు అనే సంగతిని గురించి సండే స్కూల్లో మనకు బోధించబడినా, కానీ గిద్యోను జీవితంలో ఎప్పుడు పిరికివాడుగా ఆయన ప్రవర్తించలేదు. కారణం ఏంటి? అందుకని ఒకసారి గిద్యోను జీవితంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి గిద్యోను జీవితాన్ని గురించి దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఇశ్రాయేలీలు అన్నాడంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు? ఐగుప్తు దేశంలో దాదాపు 430 సంవత్సరాలు బానిసత్వపు బ్రతికి వారు మొరపెట్టినప్పుడు వారి మొర విన్నటువంటి దేవుడు వారి కొరకు మోషేను పంపించి ఒక నాయకుడిగా ఏర్పాటు చేసి ఆ తర్వాత వారిని 40 సంవత్సరాలు చెప్పులు అరగకుండా కాళ్ళు వాయకుండా పరలోకపు మన్నాతో వాళ్ళని పోషించినటువంటి దేవుడు అరణ్యంలో ఎన్ని ఇబ్బందులు పడకుండా వారిని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకొచ్చి కనాను దేశంలోకి తీసుకొచ్చి యెహోషువ గారి నాయకత్వంలో భూభాగాన్ని పంచి ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోయిందో అన్న సంగతిని గురించి మనం ఆలోచించగలిగితే ఇక్కడ చెబుతూ 6వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని ఎవరికి అప్పగించాడంట? మిద్యానీయులకు అప్పగించాడు. 7 ఏండ్లు మిద్యానీయులకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఇశ్రాయేలు అనేటటువంటి జాతి దేవునికి ఇష్టమైనటువంటి జాతి, వీరు నా జ్యేష్ఠులు అన్న పదాన్ని కూడా వాడుతున్నాడు. కానీ అలాంటి వారు ఏ దిశగా వెళ్ళిపోయినారంటే బాగా స్థిరపడిన తర్వాత యెహోవా దృష్టికి దోషులైపోయారు. కాబట్టి దోషులైన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని మిద్యానీయులకు అప్పగించను అన్న పదం రాస్తున్నాడు. అంటే నిజంగా ఇతర దేవతల వైపుకు ఐగుప్తు నుండి వచ్చి స్థలాల పంపకం జరిగిన తర్వాత దేవుని స్థానంలో ఇతర దేవతలను వీళ్ళు ఏం చేశారు? ఇతర దేవతల వైపుకు వాళ్ళు తిరిగారు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలలో వారి జీవితాలు ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేటటువంటి వారి వెంట నడుచేటివి. కానీ ఆజ్ఞలలో నుంచి వీళ్ళు ఏమైపోయినారు? తప్పిపోయారు. ఆజ్ఞలు మీరితే వారి జీవితాలు నిజంగా బాగుపడతాయంటే బాగుపడవు. అలాంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వారిని ఒకవైపు దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చరించగానే ఇశ్రాయేలు లోబడితే బాగుండేది, కానీ అలా జరగలేదు. అందుకనే మిద్యానీయులకు దేవుడు అప్పగించాడు. నిజంగా అంతకు ముందు ఎవరికి వారిని అప్పగించాడు అని ఒకసారి 4వ వచనంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు అంటే ఇప్పుడు గిద్యోను కాలానికి ముందుగానే మరలా దేవుడు ఏం చేశాడంట? వారిని
యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా హాసోరులో యెహోవా హాసోరులో 7 కనాను రాజైన యాబీని చేతికి వారిని కనాను రాజు చేతికి కూడా వీళ్ళని అప్పగించాడా? కనాను రాజు చేతికి కూడా వీళ్ళని అప్పగించాడా? కనాను రాజు అయిన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హోరోషేతులో నివసించిన సిసేరా అతనికి 900 ఇనప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరి. అంటే వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను విడుస్తున్నారు. విడిచిన ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళని ఇతర రాజులకు వారిని అప్పగిస్తున్నాడు. ఏమంటే ఆ సిసేరాను మళ్ళా అంటే ఎప్పుడైతే ఒక కష్టాల ఊబిలోకి వెళ్ళిపోతున్నారో తాము చేసినటువంటి ఈ కార్యక్రమాలను బట్టి దేవుడు వారిని ఇతర రాజుల చేతికి అప్పగించిన ప్రతిసారి ఆ అప్పగించి వాళ్ళు కఠినమైనటువంటి నిర్ణయాలు లేకపోతే కఠినమైనటువంటి పద్ధతులతో వాళ్ళని బాధ పెట్టినప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు మొరపెడుతున్నారు. మొరపెట్టగానే దేవుడు మళ్ళీ ఏమవుతున్నాడు? మళ్ళీ యాక్షన్లోకి వస్తున్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో కూడా అదే కదా వాళ్ళు చేసింది. కఠినమైనటువంటి దాస్యత్వాన్ని ఎలాగైతే జరిగించుకున్నారో ఆ దాస్యంలోంచి మమ్మల్ని బయటపడవేమని చెప్పి వాళ్ళు యెహోవాకు మొరపెట్టినప్పుడు కొన్ని దేవుడు ఏమైనా చూస్తూ ఉండిపోయినాడా? లేదు. అంటే వారు మొరపెట్టిన ప్రతిసారి దేవుడు యాక్షన్లోకి దిగుతున్నాడు. వెంటనే మళ్ళా ఎవరో ఒకరిని పంపిస్తున్నాడు, వారిని మళ్ళీ తీసి బయటేస్తా ఉన్నాడు. ఇక్కడ సిసెరా విషయంలో కూడా ఆ కాలమున 4వ వచనంలో లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. అంటే దెబోరాను లేపాడు. ఆ సమయంలో దెబోరాను లేపాడు. ఆ తర్వాత మళ్ళీ వారికి విడుదల కలుగజేసినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే దేవుడు హెచ్చరించినప్పుడు లోపడకపోతే అన్ని రాజుల యొక్క చేతిలోకి దేవుడు వారిని అప్పగిస్తున్నాడా? ఖచ్చితంగా అప్పగిస్తున్నాడు. నేటి కాలంలో ఉన్నటువంటి మనం ఆలోచన చేస్తే ప్రతి ఆదివారం ఎందుకు మందిరానికి రప్పిస్తున్నాడో మనకు అర్థమవుతుందా? ఒకప్పుడు ఇశ్రాయేలుల జాతి, ఇశ్రాయేలు తన సొంత ప్రజలు అన్న భావంతో ఇశ్రాయేలు యొక్క జీవితాలను దేవుడు చాలా దగ్గరగా చూసినప్పుడు వీరు నా స్వకీయ సంపాద్యము అన్నాడా లేదా? మరి ఈ రోజుల్లో ఆయన స్వకీయ సంపాద్యము ఎవరు? ఇశ్రాయేలులా? కాదు. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా దేవునికి స్వకీయ సంపాద్యముగా ఉన్నాడా లేడా? ఖచ్చితంగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారిని విశ్వసించినటువంటి వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. ముందుగానే జగత్తు పునాది వేయక ముందే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలమైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలను గురించి ఈనాడు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలలో ఎందుకు ప్రతి ఆదివారం నన్ను ఆరాధించడానికి మందిరానికి రండి అని చెప్తున్నాడు? ఎందుకు అలా చెప్తున్నాడు? మందిరానికి ఎందుకు రప్పించుతున్నాడు? తన ఆజ్ఞలను బట్టి దేవుడు మందిరానికి మనల్ని రప్పిస్తున్నాడు. అందుకనే సమాజముగా కూడుట మానవద్దు అన్న అపోస్తుల బోధన అనుసరించి ప్రతి ఒక్కడు ఈరోజు ఏమవ్వాలి అని అంటే మందిరానికి తప్పకుండా చేరుకోవాలి. ఆ మధ్య కరోనా వచ్చినప్పటి నుంచి 2001 అంతేనా? 2019, 2020 ఆ మధ్యకాలంలో ఇలా కలుసుకోవడానికి కూడా గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇవ్వలేదు. ఏదన్నా ఉంటే మీరు 7-9 గంటల లోపు అన్నీ చేసేసుకోవాలి అని వదిలేశారు. ఒక 2 అవర్స్. ఆ 2 అవర్స్లో 5 గంటలకి ఆరాధన జరిగించినటువంటి దాఖలాలు ఉన్నాయి. మన తరంలో ఉన్నాయా? ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ తర్వాత కొన్నిసార్లు కలుసుకోకుండా ఉండడానికి దాదాపు ఒక 2-3 నెలలు మనకి ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడం వల్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళమే ఆన్లైన్లో వాక్యాలు చెబుతున్నప్పుడు వారి ఇళ్లలో రొట్టె విరిచినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ మన జీవితంలో మన తరంలో మనం అనుభవించినటువంటివి అన్నమాట. అంతే. ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క మాటలు దేవుడు వినిపించడానికి ఇదిగో ఈ రోజు ఉన్నటువంటి మీడియాని ఎలాగైతే మనం వాడుకుంటున్నామో, ఎందుకు ఇంత ఖచ్చితమైనటువంటి విధి నిర్ణయాలను దేవుడు మన కొరకు ఇలా ఏర్పాటు చేసినాడు అని అంటే ప్రతిసారి దేవుని యొక్క వాక్యం చేత మనం బలపడడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, ఇలాంటి దేవుని యొక్క మాటల చేత బలపడడానికి దేవుడు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసేస్తే ఆ కరోనా తర్వాత ఎప్పుడైతే కరోనా ముగిసిందో దాదాపుగా చాలా మంది కరోనా తర్వాత ఆగిపోయారు.
మనకు తెలుసు కదా, పిల్లవాడు రోజు స్కూల్కి వెళ్తుంటేనే వాడు కంటిన్యూగా వెళ్తాడు. ఒక్కరోజు సెలవు వచ్చిందా ఇంకంతే, తర్వాత రోజు పోడాడు. అలాగనమాట. ఎందుకంటే ఆడికి దాన్ని రిపీట్ చేయడానికి చాలా కష్టపడాలి, చాలా కష్టపడతాం. సోమవారం నుంచి వాడిని ఎటో ఒకటో బుజ్జగించి లాలించి పంపిస్తే మధ్యలో పలానా పండగ లేకపోతే ఇంకొక పండగ అని చెప్పి సెలవు ఇచ్చారు, ఇక అయిపోయినాడు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంత విసుక్కుంటారంటే, ఈయన తీసుకెళ్ళి బళ్ళో వదిలేసి వస్తేనే మాకు ఇక్కడ మనశ్శాంతిగా ఉంటుంది అంట. ఆ పోనీ అలాగని వాడు పోతాడా అంటే ఆడు పోడు. ఒక్కరోజు సెలవు వస్తే కంటిన్యూ చేయడం చాలా కష్టమైపోతుంది ప్రియమైనటువంటి. అలాగే కరోనా కాలంలో ఎప్పుడైతే ఆన్లైన్ ఆరాధనలు జరిగాయి, ఆన్లైన్ వాక్యాలు జరిగాయి, ఇవన్నీ పోయిన తర్వాత సమాజంగా కూడుకోవాలి. కానీ కూడుకున్నారా? ఏదండి, మేము వాక్యం ఆన్లైన్లో వింటున్నాం కదా, అక్కడికి రాకపోతే ఏంటి అనేటటువంటి ఆలోచనతో చాలామంది ఆగిపోయినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి ప్రియమైనటువంటి వాళ్ళు. నిజానికి వాక్యం చేత మనం బలపరచబడకపోతే బలంగా ఉన్నటువంటి లోకం వైపు వెళ్ళిపోతావేమో జాగ్రత్త. లోకం చాలా బలంగా కనిపిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. నెమ్మదిగా మనం లోకంలోకి కలిసిపోతాం అన్న సంగతి దేవునికి బాగా తెలుసు. కాబట్టి ప్రతిరోజు ఒక హెచ్చరికగా దేవుని మాటలు మనం వింటూ ఉంటేనే, మీ సెల్ ఫోను జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ మీరు ఏం చేస్తారంటే దాన్ని బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా వాడి మళ్ళీ ఇంటికి రాగానే ఛార్జింగ్ పెడతాం. ఎందుకంటే అది ఛార్జింగ్లో ఉంటేనే మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళినప్పుడల్లా అది ఉపయోగపడతా ఉంటుంది. అలాగే దేవుని వాక్యం అనేటటువంటిది ప్రతిరోజు మన యొక్క హృదయాలను తాకకపోతే నిద్ర లేచి మళ్ళీ లోకంలో బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులు, లోకం చాలా బలం కలిగినటువంటిది. కాబట్టి మనల్ని ఎక్కడ లాగేసొద్దు అన్న ఆలోచనతో దేవుడు మన కోసం ఏం ఏర్పాటు చేస్తున్నాడంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుడు ఎందుకంటే ఆ వాక్యంలో మనకి హెచ్చరింపు కలిగినటువంటి మాటలు మనకి స్పష్టంగా హెచ్చరికను కానీ విని మనం లోబడకపోతే దేవుడు ఆ రోజుల్లో ఏం చేశాడు? ఇశ్రాయేల్ని హెచ్చరికలు గద్దించినప్పుడు వాళ్ళకి హెచ్చరిక చేసినా కూడా వాళ్ళు దిద్దుకోకుండా ఉంటే, ఎలాగైతే అన్యుల రాజుల చేతికి దేవుడు వారిని అప్పగించాడో, ఈరోజు కూడా వాక్యం వింటున్నటువంటి మనం ప్రతి వారం ఆ వాక్యం విన్నాం, ఈ వారం ఈ వాక్యం విన్నాం, ఆ బుధవారం ఆ వాక్యం విన్నాం అని ఇలా వాక్యాలు విన్నటువంటి దాఖలాలు మన హృదయాల్లో వాటిని నిక్షిప్తం చేసుకున్నప్పుడల్లా వాటి ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడకపోతే, దేవుడు ఇలా బ్రతుకు అని చెప్తున్న ప్రతిసారి మనం అలా బ్రతకకపోతే, ఇశ్రాయేలును దేవుడు ఏం చేశాడన్న సంగతి మనం నేర్చుకుంటున్నాము. గిద్యోను కంటే ముందుగా ఎవరికి అప్పగించాడంట? సిసేరాకు అప్పగించినాడంట. ఆడు కనాను దేశపు రాజాడు. అసలు కనాను దేశమే ఇశ్రాయేలుకి ఇచ్చి వెళ్ళిపోవాలి వాడు. అలాంటి వాడి చేతులకి మళ్ళీ ఇశ్రాయేలు వాళ్ళు వెళ్ళిపోయినారంటే దాని అర్థం ఏంటి? దేవుడు హెచ్చరిక చేసినా కూడా ఆ హెచ్చరికను వాళ్ళు ఏం చేశారు? ఖాతరు చేయలేదు, లోబడలేదు. అందుకని దేవుడు అన్ని రాజుల చేతులకి ఇశ్రాయేలు యొక్క జీవితాలను తీసుకెళ్ళిపోతున్నాడా? తీసుకెళ్ళిపోతున్నాడు. మరి ఆ రోజుల్లో అంటే అన్ని రాజులు ఉన్నారండి. మరి ఈ రోజుల్లో దేవుని సంపాద్యకం రక్తమిచ్చి కొన్నటువంటి మన బ్రతుకులలో ఇప్పుడు దేవుని యొక్క హెచ్చరికలను మనం తీసుకోకపోతే, ఎవడు ఎట్ట బతికినా నాకేం సంబంధం లేదు, ఆడొస్తున్నాడా ఈడొస్తున్నాడా, ఆడు చేయలేదా ఈడు చేయలేదా అనేటటువంటి ఆలోచనలే మన జీవితాన్ని నింపేస్తూ ఉంటే, దేవుడు ఎన్ని హెచ్చరికలు చేసినా ఆడు హెచ్చరిక వినివాడు మళ్ళా రావట్లేదు. మరి మన జీవితాలకు ఏం సంభవించింది? ఎన్ని హెచ్చరిక మాటలు చెప్పినా కూడా మనం ఆ హెచ్చరికకు లోబడకుండా అయితే ఇందులో చూసుకుందాం, ఏమైతే ఇందులో అప్పుడు చూసుకుందాం, ఆడు బాగలేడా ఈడు బాగలేడా, ఆడు ఇన్ని చేసినా కూడా ఆడు అలా నడుచుకుంటున్నాడు కదా, బాగానే ఉంది కదా అని ఒకవేళ నువ్వు ఇతరుల జీవితాలను ఒకవేళ పరిశీలన చేస్తే, దేవుడు మనల్ని ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా మనం లోబడకుండా పోతే మరి ఈ రోజుల్లో ఎవరికి అప్పచెప్తాడు? ఆ రోజుల్లో అంటే ఇశ్రాయేలు దేవుని మాట వినలేదు, ఆజ్ఞలకు వాళ్ళు లోబడలేదు. లోబడినటువంటి దేవుని ప్రజలను ఇప్పుడు ఎవరికి అప్పచెప్తున్నాడు దేవుడు? అన్ని రాజుల చేతికి అప్పచెప్తున్నాడు. మరి ఇప్పుడు దేవుని ప్రజలు అనేటటువంటి పదంలో ఇప్పుడు ఎవరు వచ్చి చేరాము? మనం వచ్చి చేరాం, అదే కదా. ఇప్పుడు మనము దేవుని యొక్క సంపాదికం. ఆ రోజులంటే ఒక జాతిగా దేవుడు ఎంచుకున్నాడు అన్న సంగతి ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం మాట్లాడుకుంటే, మరి ఈ రోజుల్లో దేవుడు మనల్ని ఎలా తీసుకున్నాడు? తన ప్రజలుగా ఎలా తీసుకున్నాడు అని అంటే,
ఓ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి జనంగా మనం లేము. అంటే మన కొరకు తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి ఆ కుమారుని యొక్క రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడంటే లోకంలో నుంచి కొనుక్కున్నాడు. మన వెల అంటే ఓ యేసుక్రీస్తుల వారి యొక్క రక్తం ప్రియమైనటువంటి వారు. రక్తం ఇచ్చి ప్రతి జాతిలో నుంచి ఏం చేశాడంట? కొన్నాడు. రక్తం ఇచ్చి కొన్నాడు. నువ్వు రక్తం ఇచ్చి ఏ వస్తువునైనా కొన్నావా? ఇక్కడ దేవుడు రక్తం ఇచ్చి కొన్నాడు. తన స్వరక్తం యేసుక్రీస్తుల వారి యొక్క రక్తం ఇచ్చి ప్రతి జాతిలో ఉన్నటువంటి వారిని కొన్నాడు. అంటే మనం విలువ పెట్టి కొనబడిన వారమా కాదా? విలువ పెట్టి కొనబడినటువంటి వారమైన మన బ్రతుకులలో దేవుని యొక్క ఆజ్ఞలను ఖాతరు చేయకుండా ఉంటే, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా కూడా మనం ఆ హెచ్చరికకు లోబడకుండా ఉంటే, ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్తాడు? అన్య రాజులకా? ఎవరికి అప్పచెప్తాడు? అపవాదికా? అపవాది రెడీగా ఉంటాడు. ప్రభా ఎవరిని చేసేయమంటావు అంటా ఉంటాడు. ఎందుకంటే యోగ విషయంలో జరిగింది కూడా అదే. కానీ నిజంగా మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో దేవుడు చెప్పినటువంటి హెచ్చరిక మాటలు కూడా మనం సరిదిద్దుకోకుండా మన కుటుంబాలు బాగుంటాయిలే అని అనుకుంటే చాలా పొరపాటు ప్రియమైనటువంటి వాళ్ళు. దేవుడు వేరే అన్ని రాజుల చేతికి మనల్ని అప్పగిస్తాడనుకుంటే పొరపాటు. ఎవరికి అప్పగించే అవకాశం ఉంది ఇప్పుడు? రోగాలు. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? రోగాలు అనేటటువంటివి. అందుకనే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చకుండా ఆజ్ఞలను పక్కన పెట్టేసి తిరుగుతున్నామని అంటే ఇప్పుడు ఎవరికి అప్పగించే ప్రమాదం ఉంది? రోగాలు అనేటటువంటి మీకు తెలుసు కదా. ఇబ్బందులు, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు, శరీరానికి దాపరిస్తున్నటువంటి రోగాల విషయంలో ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఎప్పుడు ఆలోచన? అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని అనుకుంటే పొరపాటు ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే 3-4 నెలలు ముక్కుతూ మూలుగుతూ ఆ తర్వాత కానీ దేవుడు జ్ఞాపకం రాడు. అప్పుడు మందిరానికి వచ్చిన నువ్వు మొరపెట్టుకున్నటువంటి ఆ విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానాన్ని బట్టి దేవుడు మళ్ళా వెంటనే రియాక్ట్ అవుతాడు ప్రియమైనటువంటి వాళ్ళ. ఇబ్బందులలోకి నిజంగా నిన్ను తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి నువ్వు కుటుంబంగా నువ్వు ఆలోచించేయి. ఇబ్బందులు, సమాధానం కుటుంబంలో ఉండదు. తనకు తెలియకుండానే తనకు తెలిసిన వాళ్ళందరూ కూడా శత్రువులుగా మారిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో నా జీవితంలో అనుకునే లోపు దేవుని విడిచిపెట్టి అందరితో నువ్వు మంచిగా ఉండాలనుకుంటావు. కానీ అదే అందరు నీకేమైపోతారు? శత్రువులుగా మారిపోతూ ఉంటారు. నీకు అర్థం కాదు ప్రియమైనటువంటి వారు. మన కుటుంబ పరిస్థితులను బట్టి మనం దేవుల్లో ఉన్నామా లేమా అన్న డౌట్ నీకు రావాలి. ఇక్కడ దేవుల్లో ఉండడం అంటే ఆ రోజుల్లో అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఒక సమిష్టమైనటువంటి సమూహంగా బ్రతుకుతున్నారేమో, కానీ ఆ బ్రతుకులలో ఉన్నటువంటి ఇండివిజువల్ జీవితాలను అక్కడ మనకి చూపించట్లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇశ్రాయేలు అన్న పదం వాడుతున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరినప్పుడల్లా ఆ జాతిని తీసుకెళ్లి ఏరేవాడికి అప్పలంగా అప్పగిచ్చేస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో జాతిగా మనం లేము. యేసుక్రీస్తునందు ఒక్క శరీరమై ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి నువ్వు తిరుగుతుంటావో ఆలోచన చేసుకో. ఆ తిరుగుబాటు తనం వెనకాల దేవుని యొక్క హెచ్చరిక నీ వెంట నడుస్తున్న ప్రతిసారి నువ్వు హెచ్చరికను ఖాతరు చేసి వస్తున్నావు అని అంటే, సోమవారం నుంచి శనివారం వరకు నేను లోకంలోకి వెళ్ళి నిన్ను గణపరచకుండా ఉన్నానా? నేనేమైనా అలా ఉన్నానా అన్న ఆలోచన నీకు రాకపోతే జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు ఆలోచించడం అనేటటువంటిది మానేస్తే నిన్ను నువ్వే ఎవరికి అప్పగించుకున్నట్టుగా ఉంటుంది? రోగాలకు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులకు. అందుకనే చాలామంది ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా ఆ స్థానిక సంఘంలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్న ఆలోచన వస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళు. అలా కాదు, దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు విడిచిపెట్టి తిరుగుతున్నావేమో. ఒక్కసారి ఆలోచన చేయి. సోమవారం నుంచి శనివారం వరకు నేను మరలా కనబట్టలేదు స్థానిక సంఘంలో అంటే ఎంత ధైర్యం ఉండాలో నీకు అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క ఆజ్ఞను ఎంత మేర నువ్వు త్రోసిపుచ్చుతున్నావు అన్న సంగతి నీకు అర్థమవుతుందా? నాకేలే అంతా బాగుందని అనుకుంటావా? అంతా బాగుంటుంది ప్రియమైనటువంటి కారణరా. అసలు ఎప్పుడు ఏ విధమైనటువంటి ఆపద వస్తుందో మనకు తెలియదు. మన బ్రతుకులు ఎలాంటివనంటే అంతలో ఉండి అంతలో మాయమైపోయేటటువంటి బ్రతుకులా. అందుకనే ఎప్పుడైనా నేను దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతున్నానా, అసలు దేవుని యొక్క వాక్యాలు నేను ఎందుకు వినడంలో నేను ఎందుకు దూరం అవుతున్నాను అన్న ఆలోచన నీకేమన్నా వచ్చిందా? అందుకనే ఇలాంటి ఆలోచనలు
లోకానికి దగ్గర అయిపోయేటటువంటి ఆలోచనలు ఎక్కడ మన మనసులోకి వస్తాయేమోనన్న ఆలోచనతో ఈరోజు ఆన్లైన్ అనేటటువంటి ఒక తరగతిని ఎవ్రీ డే దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు ఒక గొప్ప మార్గాన్ని మనకు తెరిచారు. అంటే కనీసం దానిని కూడా మనం ఖాతరు చేయకుండా వెళ్ళిపోతున్నామని అంటే ఈరోజు దేవుని యొక్క మాటలు వినాలి ఎలాగైనా. ఎందుకంటే సోమవారం నుంచి శనివారం దాకా ఒక ఆదివారం వస్తే సరిపోతుందా అని అంటే కుదరదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని ప్రతి దినము దేవుని యొక్క మాటలతో మన జీవితాల గురించి హెచ్చరిక చేస్తూ ఎన్నో విషయాలను మనం నేర్చుకుంటూ ముందుకు వెళితేనే దేవునికి మనకున్నటువంటి ఆ రిలేషన్షిప్ అనేటటువంటిది ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇక గిద్యోను కాలానికి వచ్చేసేటప్పటికి ఇశ్రాయేలు మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు. అంటే ఇశ్రాయేల్ని ఎందుకు మిద్యానీయుల చేతికి అప్పగించినాడు? అక్కడ మిద్యానీయులలో ఉన్నటువంటి లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దేవతా ప్రతిమలను తీసుకొచ్చి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలలో ఒకడు నివసింపకపోతే ఎలాంటి ప్రమాదమైన వారికి సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు తెలుసు కదా, నీళ్ళల్లో ఈదుతున్నటువంటి చేపను తీసుకెళ్ళి బయటే చూడండి, ఎక్కువసేపు బతుకుతుందా? చచ్చిపోతుంది. అలాగే దేవుని యొక్క ఆజ్ఞల్లో నుండి ఒక అడుగు బయటకే చూడు. దేవుని యొక్క ఆజ్ఞలను మీరేసి ఒక్క అడుగు బయటికి వేసి చూడు, మన పరిస్థితి కూడా నీళ్ళలోంచి తీసి బయట వేయబడినటువంటి చేపలాగా అయిపోతుంది. నువ్వు ఆజ్ఞలను అనుసరిస్తూ బ్రతికావా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇబ్బంది వచ్చినా నీకు ఎలాంటి ప్రమాదం జరగదు. అది ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితి, అనారోగ్య సమస్య, నువ్వు ఎప్పటికీ బాధపడాల్సినటువంటి అవసరత లేదు. నీళ్ళలో ఉన్న చేప చూడండి, ఎప్పుడైనా జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అసలు తెలియదు కదా. నీళ్ళల్లో ఉన్నటువంటిది నీళ్ళలోనే ఉంటేనే ఏ ప్రాబ్లం ఉండదు. నీళ్ళలో నుంచి బయటకు వస్తే ఎన్నో ప్రాబ్లమ్స్. వెంటనే శరీరం కూడా ఆరిపోతుందా? ఎండిపోయేటటువంటి శరీరం వెంటనే ఆవిరిగా మారిపోతుంది ప్రియమట. అదే నీళ్ళలో ఉండే చేప చూడండి ఎంత ఆనందంగా తిరుగుతుంటుంది, ఎంత ఆనందంగా. అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు మన కుటుంబాలలో నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేసుకుంటూ మన కుటుంబాలలో మనం ఆలోచన చేసి దేవుని యొక్క ఆజ్ఞలలో కుటుంబం నడుస్తున్నప్పుడు ఎంత దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ కుటుంబం ఎంత పరిగిస్తాయో ఆలోచించి. అందుకనే ఆ తర్వాత కాలంలో గిద్యోను జీవితంలో అయితే ఇదిగో మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మరి సంసోను కాలంలో ఎవరికి అప్పచెప్పాడు? ఫిలిప్తీయుల జనాంగానికి అప్పచెప్పాడు. ఎవరిని? ఎట్టు పక్క నుంచి మనం చరిత్రకు వెళ్ళి మనం ఆలోచన చేసినా కూడా ఇశ్రాయేల్ జాతి ఎప్పుడైతే దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నారో తీసుకెళ్ళి అన్ని రాజుల చేతులకి వాళ్ళని ఏం చేస్తున్నాడు? కఠినమైనటువంటి దాస్యరేకంలోకి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు. మిద్యానీయుల కాలంలో ఇశ్రాయేళ్ల కుటుంబాలు ఎక్కడెక్కడ బ్రతికాయో తెలుసా? మిద్యానీయుల యొక్క కాలాల్లో ఇశ్రాయేళ్ల కుటుంబాలు గుహల్లో బతికారంట. కుటుంబాలు గుహల్లో, అరణ్య ప్రాంతంలో. అందుకని 6వ అధ్యాయం 11వ వచనం న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషుకు కలిగిన వస్త్రాలను మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, యెహోవా దూత ఇప్పుడు వచ్చినాడు, ఆయనకు కనపడి పరాక్రమము గల బలాఢ్యుడు అన్నాడా, పిరికివాడు అన్నాడా? బలాఢ్యుడు అన్న పదం నిజంగా ఇక్కడ ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతికి అప్పగించబడినప్పుడు మిద్యానీయుల యొక్క పరిస్థితి ఎలాగుందని అంటే ఆ మిద్యానీయుల గురించి రాస్తూ 3వ వచనం చూడండి ఒకసారి. 2వ వచనం చూద్దాం. 2వ వచనం, మిద్యానీయుల చేయి ఇశ్రాయేలు మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట ఇశ్రాయేలీలు నిలవలేకపోతున్నారంట. ఎంత నిలవలేకపోతున్నారంటే కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొని, అంటే ఎక్కడెక్కడ నివసించడానికి వీళ్ళు పరారైపోతున్నారు. కొండలలోను, వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధము చేసుకుని ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి అన్నారు. ఎంత? ఏ దండం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ?
మిడతల దండు ఎప్పుడన్నా విన్నారా? మిడతలు తేనెటీగల దండు ఎప్పుడన్నా విన్నారా? ఎలాగుంటాయి అవి? అసలు అదే చెప్తున్నాడు. ఇప్పుడు అమాలేకుల యొక్క పరిస్థితి ఎలాగుందంటే వాళ్ళు మిడతల దండంతా వారు విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కాని ఎద్దును కాని గాడిదను కాని జీవన సాధనమైన మరి దేనిని కాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారి దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు అంటున్నారు. ఎప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. ఒకప్పుడు నా స్వకీయ సంపాద్యమని చెప్పుకున్నటువంటి ఇశ్రాయేలీలు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను ఎప్పుడైతే పక్కన పెట్టేశారో ఒక్కొక్క రాజుకు వారిని అప్పగిస్తున్నప్పుడల్లా ఎలాంటి దుష్కరమైనటువంటి పరిస్థితుల్లోకి వారి యొక్క జీవన విధానం వెళ్ళిపోయిందో చూడండి. గుహలలో, వాగులలో తమ కుటుంబాలను తీసుకెళ్ళి ఎక్కడ పంట వేస్తే ఆ పంట చేతికి అందేలోగా మళ్ళీ ఎవరు పడిపోతున్నారు? మిడతల దండంత మిద్యానీయులు వచ్చి దోచుకొని వెళ్ళిపోతున్నారు. అసలు అందుకనే ఆ పదాన్ని రాస్తూ అసలు ఎలాగుందంటే దేశమును పాడు చేయుటకు వారి దానిలోనికి వచ్చి ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశ అంటే తినబోయేటప్పుడు ఒకడు వచ్చి ప్లేట్ లాగేసుకుని వెళ్ళిపోయి వాడు తింటాడు అనుకో, పరిస్థితి ఎలాగ ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది ప్రేమటువంటి వాడు. హీన దశకు వెళ్ళిపోయారు. హీన దశకు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? దేవుని ఆజ్ఞలను ఏం చేశారు? వాళ్ళు మీరారు. దేవుని ఆజ్ఞ, దేవుడు హెచ్చరిక చేసినా కూడా చూసుకున్నా జరిగినప్పుడు అనుకుంటున్నారా? మన జీవితాలు కూడా అలాగనే ఉన్నాయి ప్రేమటువంటి. ఆ రోజు ఇశ్రాయేలు యొక్క జీవితాలను దేవుడు హెచ్చరికలు చేసినా కూడా బహుశా ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు కూర్చొని దేవుని యొక్క మాటలు వినే పరిస్థితి ఇశ్రాయేల్లో ఉందా? ఆ రోజు మనకైతే ఉందా? మనకైతే ఉంది. ప్రతి బుధవారం తరగతి ఉంది, ప్రతి ఆదివారము ఆరాధన ఉంది. ఇంకా చెప్పాలంటే మధ్య మధ్యలో స్పెషల్ డేస్లో మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆదివారం ప్రతిరోజు ఉదయం, ఆదివారం కాదు ఆ వారం అంతా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మళ్ళీ దేవుని వాక్యం వినిపిస్తుందా? ఇన్ని ఫెసిలిటీస్ మనలో ఉన్నా కూడా మళ్ళా మనం ఏదో ఒక సందర్భంలో ఏమైపోతున్నాం అంటే దేవుని ఆజ్ఞను మీరేస్తున్నాం, దూరం అయిపోతున్నాం ప్రేమట. దూరం అయిపోయినటువంటి ఒక జాతిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత దశకు వచ్చేసంటే హీన దశకు అన్న పదం వాడతాను. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. నేడు కూడా మన జీవితాల్లో హెచ్చరికలను ఎప్పుడైతే మనం దూరం చేసుకుంటున్నామో అప్పుడు మనకు వచ్చేటటువంటి ఆలోచన, మనకు వచ్చేటటువంటి ఇబ్బందులలో ఇప్పుడు మనం కూడా మొరపెట్టేటటువంటి ఒక అవకాశం ఉందా? ఏమోనండి, ఇంట్లో కొద్దిగా చిడిచిడిగా ఉంది, లేకపోతే చేస్తున్న ప్రతి పని సక్సెస్ కావట్లేదు అని ఎప్పుడైనా ఆలోచన చేసి ఒక గృహ కూడికను పెట్టి దేవునికి మొరపెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా మన జీవితాల్లో? ఎప్పుడైనా గృహ కూడికలు జరిగాయా? ఎవరి గృహంలో అయినా కూడిక జరిగిందా? బాగున్నా కూడిక జరగట్లేదు, పరిస్థితులు బాగలేకపోయినా మన గృహాల్లో ఏం జరగట్లేదు? కూడికలు జరగట్లేదు. అంటే ఏ దశకు వెళ్ళిపోయే పరిస్థితి? ప్రమాదంలో ఉన్నాం మనం. ప్రమాదానికి చాలా అంచునున్నాం ప్రియమైనటువంటి వాళ్ళు, చాలా అంచునున్నాం ప్రమాదానికి. ఇశ్రాయేలు జీవితాలను మనం ఆలోచన చేసినప్పుడు హీన దశకు వస్తే తప్ప వాళ్ళు దేనికి మొరపెట్టలేకపోతానంటే దేవునికి మొరపెట్టలేకపోతాను. హీన దశకు వస్తేనే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరవిని మీకు ఇలాగనే కావాలని అన్నాడా? అలా అనలేదు ప్రియమైనటువంటి వాళ్ళు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అందుకని 7వ వచనం, మిద్యానీయుల బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపించాడు. అంటే మొరవినారు. అంటే అప్లికేషన్ పెట్టారా దేవునికి? అప్లికేషన్ పెట్టినప్పుడు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? రిజెక్ట్ చేసినాడా? నిన్న కూడా తమిళనాడులో 4 సార్లు పోయి కలిచాడంట గవర్నర్. యాక్సెప్ట్ చేయండి. ప్రతిసారి ఏం జరుగుతుంది? ఆయనకి రిజెక్ట్ జరుగుతుంది. రిజెక్ట్ ఎందుకు? నువ్వు కావలసినంత మందిని పోగు చేసుకొని తీసుకురావట్లేదు. ఇప్పుడు మనం పెడుతున్నటువంటి ప్రతి అభ్యర్థన దేవుడు రిజెక్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఆ రిజెక్ట్ చేయడు. ఆయన గవర్నర్ లాంటి వాడు కాదు. ఆయన గవర్నర్ కూడా దేవుడు.
కాబట్టి మన మన కుటుంబాల్లో సంభవించేటటువంటి ఏ ఆపదైనా, ఎలాంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బంది అయినా కూడా నీ కుటుంబంలో దేవునికి మొరపెట్టేటటువంటి ఆ చిన్న సన్నివేశాలు ఎప్పుడైనా జరిగాయా? దేవుడు ఇశ్రాయేలు మొర హీన దశకు చేరుకున్నప్పుడు, ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టినప్పుడు నిజంగా దేవుడు వారి మొర వింటున్నాడా? విన్నాడు. కాబట్టే ఒక ప్రవక్తను వాళ్ళ దగ్గరకు పంపించాడు, ఒక దేవదూతను గిద్యోను దగ్గరకు పంపించాడు. గిద్యోను, పరాక్రమవంతుడా, నువ్వు లేయి, గోధుమ చాటున దాని చాటు నువ్వు గోధుమలు దొల్లగొట్టడం ఏంటిరా, నువ్వు రా, నా పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, నువ్వు లేయి అని అంటున్నాడు. నిజంగా గిద్యోను యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే చాలా చక్కటి ఆ దేవుని యొక్క మొర విన్నటువంటి గిద్యోను కూడా నిజంగా గిద్యోను అనేటటువంటి ఆడు కూడా ఇశ్రాయేల్ పక్షాన్ని నిలబడి యుద్ధాన్ని ప్రకటించవచ్చు. కానీ దేవుడే ఇశ్రాయేల్ని వదిలేసినప్పుడు నేనెంత అని అనుకుని గమ్ముగైపోయాడు. ప్రేమటువంటి దేవుడే వదిలేశాడు కదా, ఇక నేను ఆయనకు వ్యతిరేకంగా లేచి నేను మిద్యానీయులతో నేను పోరాడితే నేను గెలవగలుగుతానా? అందుకని అందరి జనాలతో పాటు ఇతను కూడా గమ్ముగా అయిపోయి కాముగా అయిపోయాడు. ఏదో అందరిలాగే తాను కూడా బ్రతకడానికి ఇష్టపడిపోయాడు. ఎందుకంటే నువ్వే వదిలేసావు కదా నాయన, ఇప్పుడు నేను నీకంటే ముందుగా వెళ్ళి ఇశ్రాయేల్ పక్షాన ఒకవేళ పోరాడితే జయం నా సొంతం అవుతుందా? కాదు కదా. అందుకని దేవుడు గిద్యోను దగ్గరికి ఎవరిని పంపించాడు? దేవదూతను పంపించాడు. కనుక గిద్యోను జీవితంలో ఏం జరుగుతుందో అన్న సంగతి మరలా ఈ పాఠాన్ని రెండవ పార్ట్గా మనం వచ్చే వారం విన్నాం. చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహంలో మనకి కనిపిస్తున్నటువంటి మొట్టమొదటి గిద్యోను అనేటటువంటి ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేల్ జీవితాల్లో కలిగినటువంటి ఏ ఆపదైనా, ఎలాంటి ఇబ్బంది అయినా కూడా నిజంగా అన్ని రాజుల చేతికి ఆ రోజు అప్పచెప్తున్నాడు. మరలా వారు మొరపెట్టినప్పుడు మరలా తిరిగి దేవుడు వారి మరణం విన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనందరి కుటుంబ జీవితాల్లో కూడా, మనం జీవిస్తున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో కూడా నువ్వు దేవుని ఆజ్ఞలను మరిచి తిరుగుతున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా మరలా ఈ దారికి రావడానికి నువ్వు ఇష్టపడకపోతున్నావేమో. దేవుడు అప్పగించేటటువంటి ప్రమాదం ఉంది. ఎవరికి అప్పచెప్తాడు? అపవాదికి అప్పచెప్తాడని అనబాకండి. అపవాది చేతిలోనే అందరం ఉన్నాం. అపవాదికి అప్పచెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆడే నిన్ను అవలేలుగా దేవుణ్ణి అడిగి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? మన విషయంలో ఉందా? యోబులాగా నేను అనుకుంటున్నామా? మనం దేవుణ్ణి అడిగి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆడొచ్చి మన మీద భుజం మీద చేసేసి ఇది కదా అని అంటే అవును కదా అంటాం మనం, అంతేనా? అలాంటి పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మన దగ్గరకు రాబలే. మామూలుగా వచ్చి ఇది చేద్దాం పద అంటే గమ్ముగా ఆడితో పాటు వెళ్ళిపోవడమే కదా మనం. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని ముందు మన జీవితాలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే ఏం జరుగుతుందో అన్న సంగతుల గురించి గిద్యోను జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు గిద్యోను నిజంగా యేసుక్రీస్తుల వారి రాకముందు దేవుని కొరకు బ్రతికినటువంటి ఆ ప్రవక్తల జీవితాల్లో ఏం కనిపిస్తుందో అన్న సంగతిని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా ఎలా బ్రతికితే బాగుంటుందో అన్న సంగతి గిద్యోను జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం. వచ్చే వారం దీని రెండవ భాగంగా మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. మహాకృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి మనం సదా ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించబద్దులమైన పరలోకముందున్నటువంటి మా గొప్ప తండ్రి, ఇప్పటి వరకు మీరు అందించినటువంటి అద్భుతమైనటువంటి మాటలను బట్టి, మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో మేము నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి పాఠాలు, నానా మీ యొక్క ఆజ్ఞలను మీరిన ప్రతిసారి అన్ని రాజుల చేతికి వారిని అప్పగిస్తూ ఉన్నారు. కానీ నేడు మా జీవితాలు కూడా ఆజ్ఞలను వదిలిపెట్టి నానా ఇదిగో మేము పరాయి రాజుల చేతికి వెళ్ళిపోవట్లేదు. కానీ ఇదిగోనైనా మా ముందు ఏం చేస్తున్నటువంటి చాలా ప్రాబ్లమ్స్, కఠినమైనటువంటి విధానాలకి మేము వెళ్ళిపోబోతున్నాం. కనికరించండి, కాపాడండి, కృపలో మమ్మల్ని బలపరచండి. నానా ఇదిగో ఎవరిని మింగుడుదనా అని ఒక పక్క అపవాది తిరుగుతున్నాడు. ఎవరి మీదకి ఏ యొక్క అనారోగ్యం దాపరిస్తుందో మాకైతే అది తెలియట్లేదు. ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కనికరించండి, కాపాడండి, కృపలో మమ్మల్ని బలపరచండి. స్థానిక సంఘం అనేటటువంటి పరిధిలో ఉన్నప్పుడల్లా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి నష్టాలు వచ్చినా కృంగిపోకుండా ఉండడానికి ఒక వేదికని మీరు మాకు అనుగ్రహించారు. ఆ వేదిక మీ కుమారుని శిరస్సుగా కలిగినటువంటి స్థానిక సంఘం అయినా మీరు అనుగ్రహించినటువంటి ఆ యొక్క అపోస్తలుల బోధ అనేటటువంటి ఆజ్ఞల్లో మా జీవితాలు నిలబడినప్పుడు ఎవరు కూడా ఏ యొక్క దుష్టశక్తి యొక్క ప్రభావం కూడా మా మీద పడకుండా, ఒకవేళ పడినా అందులో నుంచి మేము బయటపడేటటువంటి మార్గాన్ని మాకు అనుగ్రహిస్తున్న మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ కుమారుని యొక్క త్యాగాన్ని బట్టి మిమ్మల్ని కొనియాడుతూ మీకు
కృతజ్ఞత చెల్లిస్తూ ఇప్పటి వరకు విన్నటువంటి సంగతులను మా హృదయాల్లో పదిలపరుచుకొని నాన్న మీ ఆజ్ఞల్లో నిలిచి ఉండేటటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని చేరువచ్చినటువంటి బిడ్డలందరి జీవితాల్లో కలగజేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.